ఈ కుమార్తె ఎలా మాట్లాడాలో ఆవిడ అలానే అంత ధైర్యంగానే మాట్లాడినందుకు, అటువంటి సమస్యను కూడా ఆవిడ ధైర్యంగా ఎదుర్కొన్నందుకు వారికి వారి తల్లి అంబటి రాంబాబు గారి శ్రీమతి గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు, వారికి ఉద్యమాభివందనలు తెలియజేస్తున్నానండి. సరే, ఈరోజు నేను ఇద్దరికి 2 విషయాలు తెలియజేస్తున్నా. ఒకటి నారా లోకేష్ గారికి, 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు. సార్, నారా లోకేష్ గారు, మీరు సాక్షి టీవీ చూస్తారని నాకు తెలుసు, మా మాటలు వింటున్నారని మాకు తెలుసు. లోకేష్ గారు, మీకు ఒక విషయం చెప్తాను వినండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికీ ఎంతోమంది మీద కేసులు పెట్టారు. మా ఎమ్మెల్సీ అయినటువంటి తలశీల రఘురాం గారి పైన మొట్టమొదటిసారి ఈ కృష్ణానదిలో కొట్టుకుపోయిన ఈ పడవలి పైన ఆయన్ని అందులో జాయిన్ చేయించి ఆయన మీద కేసులు పెట్టారు. దేవినేని అవినాష్ మీద, పేరు నాని మీద, జోగి రమేష్ మీద, ఇట్లా ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, నా పైన, కొండా రాజీవ్ గాంధీ పైన, కారుమూరి వెంకటరెడ్డి పైన, ఎంతోమంది నాయకుల పైన కూడా కేసులు పెట్టారు.